శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో వారాహిదేవి అమ్మవారి గుప్త నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తున్నాయి, ఈ నవరాత్రి పూజలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఇంకా గురుమౌఢంలో ఈ నవరాత్రి పూజలు ప్రారంభించవచ్చా లేదా అనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి సంవత్సరం మనకి 4 నవరాత్రులు అయితే వస్తాయండి. అందులో మనకి ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని ఆషాఢ గుప్త నవరాత్రులు లేదా శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులుగా అయితే పిలుస్తాము. ఈ నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథి నుండి నవమి తిథి వరకు అయితే ఉంటాయి. అసలు ఏంటి వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత అని అంటే, వారాహిదేవి అమ్మవారి గురించి ముందుగా తెలుసుకుందామండి. సప్తమాతృకలలో ఒకరే వారాహి అమ్మవారు. ఈ అమ్మవారు ఆది పరాశక్తి యొక్క ఉగ్రశక్తి స్వరూపంగా చెప్తారు. అలాగే కొన్ని ఆగమ మరియు తాంత్రిక సాంప్రదాయాల ప్రకారం ఈమెను శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపంగా కూడా భావిస్తారు. ఈ అమ్మవారు వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల ద్వారా తెలుస్తుంది. ఈ అమ్మవారు సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి కనుక లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువాని కనిపిస్తుంది. వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వారాహి అమ్మవారు వరాహ ముఖంతో అష్టభుజాలతో శంకు చక్ర హల ముషల అంటే రోకలి పాశ అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో దర్శనమిచ్చే ఈ అమ్మవారిని మహావారాహి అని బృహద్వారాహి అని కూడా పిలుస్తారు. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలం అంటే నాగలి, రోకలి ధరించి కనిపిస్తుంది. నాగల్ని భూమి దున్నడానికి ఉపయోగిస్తే రోకల్ని ధాన్యం దంచడానికి వాడతారు. దీన్ని బట్టి చూస్తే అమ్మవారు సస్యదేవత అని కూడా చెప్పవచ్చు. అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి ఈ వారాహి అమ్మవారు. తను కొలిచే భక్తులకు ధైర్యాన్ని ప్రసాదించి రక్షించడం ఈమె కర్తవ్యం. ఈ అమ్మవారిని నమ్మి కొలిచే భక్తులను శత్రువుల నుండి దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది. ఈ తల్లి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విజయాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, సుఖ సంతోషాలను కలుగజేస్తుంది. భయాలు, అడ్డంకులు, ప్రతికూల పరిస్థితులను కూడా తొలగిస్తుంది. శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత ముఖ్యమైన దేవతల్లో ఈమె ఒకరు. ఈ అమ్మవారిని ఆరాధించడం వలన శత్రుబాధలు తొలగుతాయి. అలానే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. ఇంకా గృహంలో శుభకార్యాలు, ఇంటిల్లపాది కూడా ఆరోగ్యంగా సంతోషంగా అయితే ఉంటారు. మరి ఇంత శక్తి ఉన్నటువంటి ఈ వారాహి అమ్మవారిని ఏ ఏ రోజుల్లో పూజించాలి అని అంటే, శుక్రవారం, మంగళవారం మరియు పంచమి తిథి ఉన్న రోజుల్లో ఈ అమ్మవారిని పూజించడానికి అనువైన రోజులుగా చెప్తారు. ఈ అమ్మవారు లలితా పరాభట్టారిక యొక్క ముఖ్య సైన్యాధ్యక్షురాలుగా కూడా వ్యవహరించబడుతుంది. ఈమె బండాసురుడి యొక్క మంత్రి అయిన విసుక్రుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి తిథి వరకు ఈ అమ్మవారి నవరాత్రి పూజలను అయితే ఆచరించాలి. ఈ అమ్మవారు అత్యంత శక్తి పరాక్రమాలు కలిగిన వారు కనుక ఈ ఆషాఢ గుప్త నవరాత్రుల్లో ఈ అమ్మవారిని ఆరాధించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే మనకి ఈ అమ్మవారిని పూజించడానికి ఆషాఢ గుప్త నవరాత్రులు ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి అని అంటే, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 2026 జూలై 14 మంగళవారం సాయంత్రం 4:09 పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2026 జూలై 23 గురువారం నవమి తిథితో ఈ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అయితే ముగుస్తాయండి. అయితే ఈ అమ్మవారిని ముఖ్యంగా రాత్రి దేవతగా అయితే పిలుస్తారండి. అంటే ఈ అమ్మవారికి రాత్రి నిర్వహించే పూజా కార్యక్రమాలంటే చాలా ప్రీతి. కాబట్టి ఎవరైనా వారాహి నవరాత్రి పూజలు కలసం అఖండ దీపం పెట్టుకుని వ్రతంలా ఆచరించుకోవాలి, రాత్రి సమయం నుండే పూజ నిర్వహించుకోవాలి అని అంటే, మనకి 14 మంగళవారం సాయంత్రం 4:09 నుండి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి రాత్రి సమయంలో పూజ నిర్వహించుకునేవారు జూలై 14 మంగళవారం నుండి వారాహి నవరాత్రి పూజలు అయితే ప్రారంభించాలండి. అయితే మీరు ఉదయం వేళల్లో అంటే తెల్లవారు సమయంలో వారాహి నవరాత్రి పూజలు ఆచరించాలనుకుంటే జూలై 15 బుధవారం నుండి నవరాత్రి పూజలు ప్రారంభించవచ్చు. అయితే నవరాత్రి పూజలు ప్రారంభించేటప్పుడు కలసం అఖండ దీపారాధన పెట్టుకుని పూజ చేయాలనుకునేవారు మొదటి రోజే పూజాపీఠం, కలసం, అఖండ
అఖండ దీపారాధన ఏర్పాటు చేసుకోవాలండి. అయితే నవరాత్రి పూజలు ప్రారంభించిన వారు అమ్మవారికి 9 రోజులు కూడా నవరాత్రి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలని చాలా మందికి డౌట్ ఉంటుందండి. నవరాత్రి పూజలు అన్నప్పుడు 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు అయితే కంప్లీట్ అవ్వాలండి. నవమి తిథి మనకి జూలై 23 గురువారం వచ్చిందండి. కాబట్టి మనం ఈ రోజు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇంకా జూలై 24వ తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదండి. అందుకని జూలై 25 శనివారం మనం అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పచ్చండి. అంటే జూలై 25 శనివారం తొలి ఏకాదశి రోజు మీరు అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించవచ్చు. అయితే అమ్మవారి పూజ 9 రోజులు కూడా మాకు చేయడం కుదరదండి అనుకునేవారు మీకు ఈ 9 రోజుల్లో ఏ రోజు కుదిరినా అమ్మవారి పూజను నిర్వహించుకోవచ్చండి. ముఖ్యంగా పంచమి తిథి ఉన్న రోజు అమ్మవారి పూజ నిర్వహించుకుంటే మంచిది. అయితే రాత్రి సమయంలో పంచమి తిథి ఉన్న రోజు అంటే మనకి జూలై 18 శనివారం అయితే వస్తుందండి. ఉదయం వేళల్లో పంచమ పూజ నిర్వహించుకోవాలనుకునేవారు జూలై 19 ఆదివారం రోజు మీరు అమ్మవారికి పూజా కార్యక్రమాలు పంచమి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి. ఒకవేళ ఈ నవరాత్రుల్లో మీకు పంచమి పూజలు కూడా చేసుకోవడం కుదరకపోతే అష్టమి తిథి ఉన్న రోజు నవమి తిథి ఉన్న రోజైనా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. అష్టమి తిథి 22న ఉందండి, నవమి తిథి 23న ఉంది. 2 రోజుల్లో ఎప్పుడైనా మీరు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. లేదా మంగళ శుక్రవారాలు ఉన్నప్పుడైనా మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజ చేసుకోండి, చాలా మంచిది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, కొత్తగా వారాహి నవరాత్రి పూజలు ప్రారంభించాలనుకునేవారు ఆషాఢ మాసం శూన్యమాసం కదండి ప్రారంభించవచ్చా అంటే మనకి ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారి నవరాత్రులు వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా అమ్మవారి పూజా కార్యక్రమాలు నవరాత్రి పూజలు ప్రారంభించుకోవచ్చండి. అయితే మనకి గురుమూఢమి కూడా ఉంది కదండి, గురుమూఢంలో కొత్తగా వ్రతాలు ఆచరించవచ్చా పూజలు చేయవచ్చా అని అంటే మనకి గురుమూఢమి జూలై 15 రాత్రి 2:44 నుండి ప్రారంభం అవుతుందండి. కాబట్టి మనం పూజ ప్రారంభించేటప్పటికి గురుమూఢమి అయితే ఉండదు. కాబట్టి మీరు తప్పకుండా అమ్మవారి పూజలు కొత్తగా ప్రారంభించాలనుకునేవారు మూఢమి భయం అయితే లేదండి, నిరభ్యంతరంగా మీరు ఈ వారాహి నవరాత్రి పూజలను ప్రారంభించుకుని చేసుకోవచ్చు. అయితే ఈ వారాహి నవరాత్రి 9 రోజుల్లో కూడా అమ్మవారిని ఏ రోజు ఏ అలంకరణలో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి అనేవి పూర్తి సమాచారం నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. అందుకని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.